హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా పని, శక్తి మరియు సామర్థ్యం పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. వస్తువుకు దాని స్థానం లేదా ఆకృతి వల్ల లభించే శక్తిని ఏమంటారు? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, వస్తువు ద్రవ్యరాశిని సగం చేసి వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు రెట్టింపు అవుతుంది. నెక్స్ట్, వేగంగా వీచే గాలి లేదా పవనాలలో ఏ శక్తి దాగి ఉంటుంది? జవాబు గతిజ శక్తి. నెక్స్ట్, బొగ్గును ఉపయోగించే థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రాథమికంగా ఏ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది? జవాబు ఉష్ణశక్తి. నెక్స్ట్, ఎత్తు నుండి పడే నీటిని ఉపయోగించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లో ఏ శక్తి విద్యుత్తుగా మారుతుంది? జవాబు గతిజ శక్తి. నెక్స్ట్, మన కండరాలలో ఉండే ఏ శక్తి మనం పనిచేయడానికి మెకానికల్ శక్తిగా మారుతుంది? జవాబు రసాయన శక్తి. నెక్స్ట్, గిటార్ తీగలను మీటినప్పుడు యాంత్రిక శక్తి ఏ శక్తిగా మారుతుంది? జవాబు ధ్వని శక్తిగా. నెక్స్ట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి ఏ శక్తి మూలంగా ఉంటుంది? జవాబు అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీ. నెక్స్ట్, సామర్థ్యం లెక్కించడానికి ఉపయోగించే ప్రాథమిక సూత్రం ఏమిటి? జవాబు సామర్థ్యం పని బై కాలం. నెక్స్ట్, ఒక జౌల్ అనేది ఏ ప్రమాణాల లబ్ధానికి సమానం? జవాబు 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. నెక్స్ట్, ఒక వస్తువును పైకి ఎత్తినప్పుడు గురుత్వాకర్షణ బలం ద్వారా జరిగిన పని ఏ గుర్తును పొందుతుంది? జవాబు రుణాత్మకం. నెక్స్ట్, ఒక వస్తువును పైకి ఎత్తడానికి మనిషి ప్రయోగించిన బాహ్య బలం వల్ల జరిగిన పని ఎలాంటిది? జవాబు ధనాత్మక పని. నెక్స్ట్, జౌల్, కలోరీ, ఎర్గ్లతో పాటు ఇవ్వబడిన వాట్లలో ఏది శక్తి యొక్క ప్రమాణం కాదు? జవాబు వాట్. నెక్స్ట్, 10 kg ద్రవ్యరాశి గల వస్తువు 2 meters per second స్థిరవేగంతో కదిలితే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు 20 జౌళ్ళు. నెక్స్ట్, 5 kgల వస్తువును భూమి నుండి 2 meters ఎత్తుకు ఎత్తినప్పుడు దానిలో చేరే స్థితిజ శక్తి ఎంత? G = 10 meter per second square. జవాబు 100 జౌళ్ళు. నెక్స్ట్, ఒక ఎలక్ట్రిక్ పంపు 2 సెకండ్లలో 100 జౌళ్ళ పని చేస్తే దాని సామర్థ్యం ఎంత? జవాబు 50 వాట్లు. నెక్స్ట్, శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అనే విశ్వవ్యాప్త నియమం పేరేమిటి? జవాబు శక్తి నిత్యత్వ నియమం. నెక్స్ట్, వస్తువుపై ప్రయోగించిన బలాన్ని రెట్టింపు చేసి స్థానభ్రంశం మార్చకపోతే జరిగిన పని ఏమవుతుంది? జవాబు రెట్టింపు అవుతుంది. నెక్స్ట్, కీ ఇచ్చి వదిలే ఆట బొమ్మల్లో ఏ శక్తి నిల్వ ఉండటం వల్ల అవి కదులుతాయి? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, బాగా సాగదీసి పట్టుకున్న రబ్బర్ బ్యాండ్లో ఏ శక్తి దాగి ఉంటుంది? జవాబు స్థితిజ శక్తి. నెక్స్ట్, విద్యుత్ బోర్డులు వాడే కిలోవాట్ అవర్ అనేది ఏ భౌతిక రాశి యొక్క వాణిజ్య ప్రమాణం? జవాబు విద్యుత్ శక్తి. నెక్స్ట్, పనిచేసే రేటును ఏమంటారు? జవాబు సామర్థ్యం. నెక్స్ట్, ఒక రూపం నుండి మరో రూపానికి శక్తి మారే రేటును ఏమంటారు? జవాబు సామర్థ్యం. నెక్స్ట్, ఒక కారు యొక్క వేగాన్ని సగానికి తగ్గిస్తే దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు 4వ వంతు అవుతుంది, 1/4. నెక్స్ట్, ప్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలు ఇంజిన్ భూమి పరంగా ఏ గతిజ శక్తిని కలిగి ఉంటుంది? జవాబు శూన్యం. నెక్స్ట్, 100 వాట్ల బల్బు 1 కిలోవాట్ అవర్ విద్యుత్తును పూర్తిగా వాడటానికి ఎన్ని గంటలు వెలగాలి? జవాబు 10 గంటలు. నెక్స్ట్, ఆకాశంలో ఎగురుతున్న పక్షి ఏ శక్తుల మొత్తాన్ని కలిగి ఉంటుంది? జవాబు గతిజ మరియు స్థితిజ శక్తులు 2. నెక్స్ట్, ఒక కూలి 20 kgల బరువును నేలపై నుండి 1.5 మీటర్ల ఎత్తుగల
తన తలపైకి ఎత్తినప్పుడు చేసిన పని ఎంత? G = 10 మీటర్/సెకండ్². జవాబు 300 జౌళ్ళు. నెక్స్ట్, వేగంగా పరిగెడుతున్న గుర్రంలో ఏ యాంత్రిక శక్తి ఉంటుంది? జవాబు గతిజ శక్తి. నెక్స్ట్, బలం మరియు వేగం లబ్ధాన్ని ఏమంటారు? జవాబు సామర్థ్యం. నెక్స్ట్, భౌతిక శాస్త్రంలో పని మరియు మరే ప్రమాణానికి ఒకే రకమైన జౌల్ ప్రమాణం ఉంటుంది. జవాబు శక్తి. ఒక గట్టి స్ప్రింగ్ను నొక్కి పట్టుకున్నప్పుడు దాని స్థితిజ శక్తి ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, స్వేచ్ఛా పతనంలో కిందకు పడుతున్న వస్తువు బరువు ఎంతగా అనిపిస్తుంది? జవాబు శూన్యం, బరువు లేనట్లు. నెక్స్ట్, ఒక మనిషి నిచ్చెనపై పైకి ఎక్కినప్పుడు అతను చేసిన పని కేవలం దేనికి ఆధారపడుతుంది? జవాబు నిలువు ఎత్తుపై. నెక్స్ట్, రెండు వస్తువులు ఒకదానికొకటి రాపిడికి గురైనప్పుడు ఘర్షణ బలం వల్ల ఏ శక్తి పుడుతుంది? జవాబు ఉష్ణశక్తి. నెక్స్ట్, నిశ్చల స్థితిలో నేలపై పడి ఉన్న రాయికి గల యాంత్రిక శక్తి ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, సూర్యుడి నుండి వచ్చే సౌరశక్తి వెనక ఉన్న అంతర్గత కేంద్రక ప్రక్రియ ఏమిటి? జవాబు కేంద్రక సంలీనం. నెక్స్ట్, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో కాంతి శక్తిని ఏ శక్తిగా మారుస్తాయి? జవాబు రసాయన శక్తిగా. నెక్స్ట్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగం రెండింటిని రెట్టింపు చేస్తే గతిజ శక్తి ఎన్ని రెట్లు అవుతుంది? జవాబు 8 రెట్లు. నెక్స్ట్, ఒక 60 వాట్ల బల్బును రోజుకు 5 గంటల చొప్పున 30 రోజులు వాడితే కాలే విద్యుత్ యూనిట్లు ఎన్ని? జవాబు 9 యూనిట్లు. నెక్స్ట్, బ్రేక్ వేసినప్పుడు కారు ఆగే క్రమంలో బలానికి స్థానభ్రంశానికి మధ్య కోణం ఎంత ఉంటుంది? జవాబు 180 డిగ్రీలు. నెక్స్ట్, పైకి విసిరిన బంతి తిరిగి కిందకు పడే ప్రయాణంలో దాని స్థితిజ శక్తి ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్, పైకి విసిరిన బంతి తిరిగి కిందకు పడే ప్రయాణంలో దాని గతిజ శక్తి ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్, గృహోపకరణాలైన ఎలక్ట్రిక్ గేజర్ మరియు ఫ్యాన్లలో దేనికి సాధారణంగా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది? జవాబు ఎలక్ట్రిక్ గేజర్. నెక్స్ట్, వస్తువుపై ప్రయోగించిన నికర బలం 0 అయినప్పుడు అక్కడ జరిగిన పని ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, గురుత్వ త్వరణం యొక్క ప్రామాణిక విలువ భూమిపై ఎంత ఉంటుంది? జవాబు 9.8 మీటర్/సెకండ్². నెక్స్ట్, గ్యాస్ లేదా సిగరెట్ లైటర్ నొక్కినప్పుడు స్పార్క్ రావడంలో ఏ శక్తి కాంతిగా మారుతుంది? జవాబు యాంత్రిక శక్తి లేదా రసాయన శక్తి. నెక్స్ట్, వింటి నుండి బాణం ముందుకు దూసుకెళ్ళినప్పుడు వింటిలోని స్థితిజ శక్తి బాణానికి ఏ శక్తిగా మారుతుంది? జవాబు గతిజ శక్తిగా. నెక్స్ట్, ఒక జౌల్ పని ఖచ్చితంగా 1 సెకండ్ కాలంలో పూర్తయితే ఆ సామర్థ్యాన్ని ఏమంటారు? జవాబు 1 వాట్. నెక్స్ట్, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు యొక్క ప్రారంభ గతిజ శక్తి ఎంత? జవాబు శూన్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.